యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 8వ రాజు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడింది: కాక ఒక అవయవము శ్రమ కలిగినప్పుడు ఆ అవయవాలన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు ఆ అవయవాలన్నీ దానితో కూడా సంతోషించును. నడిచే దారిలో అనుకోకుండా కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలికే కదా నొప్పి, నాకెందుకని చెయ్యి అనుకుంటుందా? లేదు, వెంటనే ఆ చెయ్యి ముళ్ళను లాగేయడానికి ప్రయత్నించి సమస్య నుండి పరిష్కారాన్ని ఛేదిస్తుంది. భరించలేని ఆ నొప్పి కేవలం కాలికే కాదు, శరీరం అంతా అనుభవించాల్సిందే. మానవుని శరీరంలోని అవయవములు ఒకదానికొకటి కలిసి ఆ శ్రమను భరిస్తూ పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటాయి. మన కుటుంబంలో ఎవరికైనా సమస్య కలిగినప్పుడు ఇంట్లో ఉన్న వారంతా కలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. నాకేమీ అవసరం అనుకుంటూ పోతే నష్టపోయింది నా కుటుంబమే కదా అని అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నాన్న, అమ్మ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున ఒకదానికొకటైన ఆ అవయవములు క్రీస్తు సంఘంలో చేర్చబడిన కుటుంబమైన విశ్వాసులే కదా. అయితే ఈ కుటుంబమైన సంఘంలో ఎవరైనా శ్రమ కలిగినప్పుడు వారి కొరకు ప్రార్థించాలి, పరామర్శించాలి. వారి శ్రమల్లో సహాయం కలిగి ఉండడం క్రైస్తవ విశ్వాసులైన మనకు కనీస బాధ్యత. ఈ భారం కలిగి ఉన్నప్పుడు సంఘం అనే శరీరంలో ఒక అవయవంగా ఉన్నామనే రుజువు అవుతుంది. వారి కష్ట సుఖాల్లో పాలుపంపులు కలిగి ఉండడం, క్రీస్తుతో శ్రమ అనుభవించడం వారవుతాము. అనుభవం కుటుంబమైన సంఘంలో వారి కష్ట సుఖాల్లో పాలుపంపులు కలిగి ఉండడమే క్రీస్తు శ్రమ అనుభవం. ఆమేన్.